భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్కంపాడు మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో పోలీసులు పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. అక్రమంగా ఇవాళ ఉదయం మినీ వ్యాన్ లో తరలిస్తుండగా 28 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. నిందితులను బుర్కంపాడు పీఎస్ కు తరలించారు. పట్టుబడిన పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం సమయంలో నమ్మదగినటువంటి సమాచారం మేరకు బుర్కంపాడు మండలం అంజనాపురం గ్రామంలో మాకు పీడీఎస్ రైస్ అక్రమంగా నిల్వ చేసి వాటిని డీసీఎం ద్వారా తరలిస్తున్నారనే సమాచారం అందింది. అనంతరం కన్సల్ట్ రెవెన్యూ మరియు సివిల్ సప్లైస్ వాళ్ళతో మేము వెళ్ళి వాటిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న అనంతరం వాటిని చూడగా అవి 50 బస్తాలు ఉన్నవి, 28 క్వింటాలు ఉన్నవి. వాటిని మేము వాళ్ళకి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి అప్పగించడం జరుగుతుంది. అనంతరం వాళ్ళ నుంచి మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో ఎక్కడైనా ఇలాంటి పీడీఎస్ రైస్ కానీ రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసి అమ్ముకునే ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాము.